డాన్ మీడియాకు స్వాగతం. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో దూసుకెళ్తున్న భారత్. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో భారత్, ప్రపంచ దేశాలకు దీటుగా దూసుకెళ్తుందని శాస్త్రవేత్త, విశ్రాంత డైరెక్టర్ డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ DRDO, హైదరాబాద్, డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో, సంస్థలోని మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో, మెటీరియల్స్ ఫర్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అప్లికేషన్స్ అనే అంశంపై గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ భద్రత, నిఘా వ్యవస్థకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని వివరించారు. గౌరవ అతిథి శాస్త్రవేత్త, విశ్రాంత అసోసియేట్ డైరెక్టర్ డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ DRDO, హైదరాబాద్, డాక్టర్ వివి సత్య ప్రసాద్ మాట్లాడుతూ, అంతరిక్షంలో ప్రయోగించే వాహనాల్లో అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే నూతన లోహాలపై స్వదేశీ పరిజ్ఞానంతో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని, విద్యార్థులు కూడా ఆ దిశగా ఆలోచనలు చేసి నూతన లోహాలపై పరిశోధించాలని వివరించారు. మెటీరియల్స్ ఇంజనీరింగ్ను అన్వేషించడం, పరిశోధనల సారాంశం, అప్లికేషన్ల ఆవశ్యకత, ఏరోస్పేస్ అప్లికేషన్ల కోసం అధిక ఉష్ణోగ్రత మెటీరియల్స్ వంటి అంశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఆచార్యులు మధుసూదన్ రెడ్డి, సత్యప్రసాద్లను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి MME విభాగాధిపతి డాక్టర్ రఫీ మహమ్మద్ అధ్యక్షత వహించారు. ఆచార్యులు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ కిరణ్ తీపర్తి, డాక్టర్ వి. సందీప్ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.